గాంధీ భవన్ లో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవాలను దాచిపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. పేరు కోసం పాటలాడేటటువంటి వ్యక్తి కాదు, కానీ భారతదేశంలో మహాత్ముని గౌరవించుకోలేనటువంటి పరిస్థితికి ఆ దేశం పోయింది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా మనం రేపొద్దున ఏలు పెట్టి చూపించేటటువంటి లెక్క తయారు చేశారు కదా మీరంతా. కానీ చట్టం పేరు మీద తీసుకొని వచ్చి అసలు ఈ చట్టం ఏంటిది అంటే తెలంగాణలో ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు హోల్డర్లు అంటాం. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళందరూ కార్డులు ఇస్తారు. ఈ జాబ్ కార్డు హోల్డర్లు ఎవరికైతే సార్ మాకు కనీసం కూలన్న కావాలని ఎన్రోల్ చేసుకున్నారు వీళ్ళు తెలంగాణలో 53 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 53 లక్షల మంది ఉన్నారు. ఈ 53 లక్షల మంది రేపొద్దున మాకు కూలి కావాలనుకుంటే పోయి పని చేసుకునేటోళ్ళు. అట్లా 53 లక్షల మంది కూడా 100 రోజులు కనీసం కూలి ఇచ్చి పని చేపించేటటువంటి పథకమే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. అంటే 53 లక్షల మంది ఒకవేళ 100 రోజులు గిట్ట పని చేస్తే పని చేయాలంటే 53 కోట్ల పని దినాలని మనం ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కరికి 100 రోజులు కదా, 53 లక్షల మంది మరి పని చేస్తే 53 కోట్ల పని దినాలని మనం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా తెలంగాణకి పోయిన సంవత్సరం ఒక ఇంకా దారుణం దరిద్రం. తెలంగాణ అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు. ఇక్కడ 8 మంది పార్లమెంట్ వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు జవాబు చెప్పాలి. ఫినాన్షియల్ ఇయర్ 2024-25, ఫినాన్షియల్ ఇయర్ 2025-26 అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం